హలో ఎవ్రీవన్, దిస్ ఈస్ డాక్టర్ సచిన్ హియర్ ఫ్రమ్ ఫిజియోషైన్ ఫిజియో రిహాబ్. ఇవాళ మనం ఒక పేషెంట్ని డైరెక్ట్గా కన్సల్ట్ అయిన తర్వాత తన ప్రాబ్లమ్ని ఎవాల్యుయేట్ చేసిన తర్వాత తనకు సూటబుల్ ట్రీట్మెంట్ని ఇవ్వాలి స్టార్ట్ చేసి తన ఫీడ్బ్యాక్ ఎలా ఉందో తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్. మీ పేరు? నా పేరు శ్రావ్య. శ్రావ్య గారు ఎక్కడి నుంచి వచ్చారు? నేను శ్రీకాకుళం నుండి వచ్చాను సార్. శ్రీకాకుళం నుంచి వచ్చారు. ఓకే. ఎంత దూరం ఎలా వచ్చారండి? ఎలా తెలుసుకున్నారు ఇక్కడ? ఇంత దూరం ఎలా తెలుసుకున్నానంటే నేను యూట్యూబ్లో చూశాను, ఇట్లా ట్రీట్మెంట్ చేస్తున్నారు, బాగా రికవరీ అవుతున్నారు అనేసి చెప్తే నేను యూట్యూబ్లో చూసుకొని కాల్ చేసుకుని ఇక్కడికి వచ్చాను. ఇంకా నేను చాలా దగ్గర మెడిసిన్ వాడాను కానీ నాకు ఎక్కడ రిజల్ట్ ఏం కనిపించలేదు. ఎక్కడ ఓడితే బాగుంటుందేమో అనే ఒక ఉద్దేశంతో కాల్ చేసుకుని వచ్చాను నేను ఇక్కడికి. ఓకే, అసలు ఏం జరిగింది? మీకు ప్రాబ్లం ఏంటి? నాకు బ్యాక్ పెయిన్ అయితే బాగా వస్తుంది. చాలా మెడిసిన్స్ వాడాను కానీ ఎక్కడా తగ్గుతుంది. ఎన్ని నెలలు సఫర్ అవుతున్నారు? నేను దాదాపు 1.5 year అవుతుంది. 1.5 year. ఈ 1.5 yearలో ఓన్లీ మెడిసిన్ మాత్రమే తీసుకున్నారా? మెడిసిన్ మాత్రమే తీసుకున్నాను. హాస్పిటల్కి వెళ్ళి అంటే వాళ్ళు మెడిసిన్స్ ఇచ్చారు, సరే వాడమ్మా, తగ్గాక ఇంకా అవసరం ఉండదు, తగ్గకపోతే తర్వాత చూద్దామని చెప్పేవారు. ఇంకా తగ్గుతుంది కదా, నేను కూడా ఇంకా అసలు వెళ్ళడం మానేశాను. అట్లానే అయ్యింది. ఇంకా మెడిసిన్ వాడడము, తగ్గడం, మళ్ళీ రావటం జరుగుతుంది. ఇదే రిపీట్ అవుతుంది. ఇంకా ఎక్కడ వాడినా వేస్ట్ కదా, సరే ఈ యూట్యూబ్లో ఇది చూసాను, ఒకసారి ఓడితే ఎలా ఉంటుందో చూద్దాం, చాలా మంది చెప్తున్నారు కదా అని చూసి నేను ఇంకెక్కడ వచ్చానండి. ఎగ్జామినేషన్స్ అన్ని కంప్లీట్ చేద్దాము. ఎగ్జామినేషన్ అంతా అయిపోయిన తర్వాత మాకు కొంచెం మాక్సిమం క్లారిటీ వస్తుంది ఏం చేద్దాం అనేది. బేసిక్గా ఫస్ట్ ఒకరోజు చేయాల్సిన పరిస్థితి ఉంటే ఇప్పుడే చేసేద్దాము. లేదు అంటే ఇన్వెస్టిగేషన్స్ అవసరం ఉంటే ఇన్వెస్టిగేషన్స్ పంపిస్తాము. సో ఫస్ట్ ఎగ్జామిన్ చేసుకుంటే నా క్లారిటీ, దాన్ని బట్టి ట్రీట్మెంట్ ప్లాన్ చేద్దాం. మీరు ఉండగలిగితే ఉంటాను సార్, నో ప్రాబ్లం, ఉంటాను. ఇప్పుడు చాలా మంది పేషెంట్స్కి చాలా బాగా ఎక్కువ తొందరపడుతుంటారు. సో మీకు అట్లాంటి తొందరపడి నాకు అట్లా ఏం లేదు. నాకు రికవరీ అవ్వాలి ఫస్ట్, నేను తగ్గాలి. నాకు అది పెయిన్ తగ్గితే నేను రిలీఫ్ అవుతాను ఫస్ట్. నేను ఎన్ని రోజులైనా పర్లేదు, ఉంటాను సార్. నేను ఉండడం బెటర్, ఎందుకంటే మీరు ఎక్కువ రోజులు ఉండడం కూడా మాకు కూడా ఉండాలనిపించదు. తొందరగా కంప్లీట్ చేయాలనే ఇంటెన్షన్తో మేము స్టార్ట్ చేస్తాము. బట్ కొంచెం ప్రాసెస్ని మనం స్పీడప్ చేయగలుగుతాం తప్ప మరీ స్పీడప్ అయితే చేయలేము. ఓకే, సో ఎగ్జామిన్ చేసిన తర్వాత చూద్దాం ఎలా ఉందో. రెడీ కదా? రెడీ. రైట్, న్యూట్రల్గా ఉండండి. తను జస్ట్ మీ హెడ్ మీద జస్ట్ ప్రెస్ చేస్తారు, ఎందుకంటే స్పైన్ యాక్టివ్, డిస్క్ ఎంత యాక్టివ్ ఉందో తెలుస్తుంది. కంప్రెషన్ టెస్ట్ అంటారు వీటిని. ఒకసారి ట్రై. రిలాక్స్గా ఉండండి. పెయిన్ వస్తుందా? పెయిన్ వస్తుంది సార్. ఎక్కడ వస్తుంది? వీపులో, మెడలో? మెడ నుండి కింద వరకు, ఇక్కడ వరకు వస్తుంది. ఓకే, కంప్రెషన్ టెస్ట్ పాజిటివ్గా వచ్చింది. ఓకే, ఒక్కసారి ఎక్స్టెన్షన్లో చేయి, మళ్ళీ చేయి. ఇంకా ఎక్కువైంది. రైట్, ఓకే, వదిలేసేయండి. రైట్, ఫార్వర్డ్ చేయి, మళ్ళీ ప్రెస్ చేయి, స్లో ఇట్. నో హియర్ దిస్ యాంగిల్. ఎస్, 3 చేసినాం కదా. ఏది ఎక్కువ తీవ్రంగా ఉంది? వెనక ఉన్నప్పుడు, మధ్యలో ఉన్నప్పుడు? ఇట్లా పెట్టన్నారు కదా. రైట్, ఓకే. ఒకసారి బోర్లో పడుకోండి, బాడీ అంతా లూజ్ వదిలేసేయండి. నేను ప్రెస్ చేస్తున్న పాయింట్లో పెయిన్ ఉందా లేదా? పెయిన్ వస్తుంది సార్. ఓకే, రిలాక్స్. పెయిన్ లైట్గా. పెయిన్ 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 వస్తుంది సార్. అక్కడ పెయిన్ వస్తుంది. పెయిన్ వస్తుంది, అక్కడ నుండి వస్తుంది సార్ పెయిన్. ఇదంతా ఉంది ఆల్మోస్ట్. మధ్యలో ఇక్కడ పార్ట్, ఈ పార్ట్ మాత్రమే లేదు. ఓకే, బాడీ అంతా లూజ్ వదిలేసేయండి. ఓకే, జనరల్గా మొబిలైజ్ చేస్తాము. బాడీ లూజ్, ఏం కాదు, లూజ్ వదిలేసేయండి. మజిల్ మాత్రమే రిలాక్స్ చేస్తున్నాం ఫస్ట్. బాడీ అంతా వదిలేయండి. ఎస్, మంచి ఊపిరి పీల్చుకుంటూ వదులుతుండండి. స్ట్రెస్లో ఉన్నారు మొత్తము, ఆ స్ట్రెస్ అంతా పోగొట్టండి. ఆసిలేషన్, ఫ్రీగా మూవ్ అవుతుంది కదా, ఇండైరెక్ట్గా రిలాక్స్గా ఉంటారు మీరు. రైట్, దిస్ ఈజ్ కరెక్ట్.
బాడీ లూజ్ వదిలే, ఊపిరి బాగా పీల్చుకోండి, వదిలేసేయండి, లూజ్, ఏం కాదు, బ్రీత్ బాగా తీసుకోండి, వదిలేసేయండి. మీరు టైట్గా ఉన్నారు, ఫ్రీగా ఉండాలి, ఈజీగా రొటేట్ అవ్వాలి, లూజ్ లూజ్ వదిలేసేయండి. ఎస్, మీరేం చేయదు. దాట్స్ ఇట్. తెలిసిందా? రిలాక్స్, కంఫర్టబుల్. మీ హ్యాండ్ని ఇలా తీసుకొచ్చి జస్ట్ ఇలా పెట్టండి, అంతే. ఒకటే హ్యాండ్. ఓకే, వీపులో ఉన్న భాగంలో పెయిన్ ఉంది కదా ఇక్కడ మధ్యలో, అది క్లియర్ చేయొచ్చు. జస్ట్ లూజ్ వదిలేసేయండి, మంచి వదిలేసేయండి. షోల్డర్ లూజ్, ఎస్. తెలిసిందా? లెఫ్ట్ షోల్డర్, గుడ్. ఇట్ సైడ్, స్ట్రైట్, స్లోగా బాడీ ఎంత లూజ్ చేసేయండి, ఊపిరి పీల్చుకోండి, వదిలేసేయండి. దట్స్ ఇట్. అది ఫ్రీ వదిలేసేయండి. కొంచెం వదిలేయండి. బాడీ నెక్ నుంచి స్ట్రెస్ వస్తుంది, వదిలేయండి. రిలాక్స్, బాడీ ఇంత లూజ్. భయపడద్దు, ఆల్ గుడ్. తర్వాత బాగా ఫ్లెక్సిబుల్గా మూవ్ అవుతారు, వదిలేసేయండి. లూజ్, ఎస్, లూజ్, ఊపిరి పీల్చుకోండి, వదిలేసేయండి. దాట్స్ ఇట్, ఆల్ కూల్. ఊపిరి బాగా పీల్చుకోండి, అయిపోయింది ఆల్మోస్ట్. ఇక్కడంతా నిజంగా నొప్పి కదా. పడుకోండి, రిలాక్స్. మొత్తం అరగండి, బరువు మొత్తం వేసేయండి. ఎస్, బరువు మొత్తం వేసేసేయండి. ఎస్, ఓకే, రైట్. ఈ హ్యాండ్స్ ఇవ్వండి, తల వెనకాల సారీ. యప్, బాడీ ఎంత లూజ్, షోల్డర్స్ కూడా ఫ్రీగా వదిలేసేయండి వెనక్కి. ఇది మాత్రం మీరు పట్టుకున్న గ్రిప్ మాత్రం వదిలిపెట్టద్దు. ఓకే, యా, రైటా, రైట్. బాగా ఊపిరి బాగా పీల్చుకోండి, వదిలేసేయండి. రైట్, ఊపిరి బాగా పీల్చుకోండి, వదిలేసేయండి. దాట్స్ ఇట్. ఒకటి హ్యాండ్ ఇలా పెట్టండి ఇక్కడ కదా. యా, పడుకోండి, రిలాక్స్. ఓకే, దాట్స్ ఇట్, రైట్, ఆల్ క్లియర్. రిలాక్స్, వదిలేసేయండి బాడీని అంతా. బాడీ లూజ్, దాట్స్ ఇట్. బాడీ లూజ్, దాట్స్ ఇట్. ఒకసారి తరలేపండి. ఇది జనరల్గా అయితే టవల్తో కూడా చేయొచ్చు, బట్ థెరపిస్ట్ కంఫర్ట్ కోసము సేఫ్ సైడ్గా కొంచెం ఇది కూడా వాడచ్చు. టెక్నికల్గా కరెక్ట్గా చేయకపోతేనే రిస్క్ పేషెంట్కి, బట్ డోంట్ వరీ, వీల్ డూ ఇట్ కరెక్ట్లీ. మంచి బ్రీత్ తీసుకోండి, రిలాక్స్. బ్రీత్ బాగా తీసుకోండి, రిలాక్స్. బ్రీత్ బాగా తీసుకోండి, రిలాక్స్. దాట్స్ ఇట్. స్పైన్ అయితే తెలిసిందా? ఇక్కడ నుండి ఇక్కడ వరకు క్లియర్. స్లోలీ టర్న్ అరౌండ్, గెట్ అప్, చెక్ యువర్ సెల్ఫ్. మూమెంట్ అంతా చెక్ చేయండి, నెక్, బ్యాక్, ఎవ్రీథింగ్. ఓకే, గుడ్. ఇక్కడ నడవండి, చెక్ యువర్ సెల్ఫ్. లెఫ్ట్, రైట్, లెఫ్ట్, మెడ మొత్తం లెఫ్ట్ తిరగండి, మెడ మొత్తం. ఎస్, ఇలా పెట్టండి, లెఫ్ట్ తిరగండి, రైట్ తిరగండి. ఇది రైట్, ఇది లెఫ్ట్. ఓకే, ఇప్పుడు స్ట్రైట్ హెడ్ పెట్టేసి జస్ట్ ఓన్లీ బాడీ మాత్రమే తిప్పండి. ఈ మూమెంట్ వస్తుందో చూసుకోండి, అంతే, ఫ్రీగా. ఓకే, రైట్. మ్యాక్సిమం హ్యాండ్స్ బ్యాక్ రేస్ చేయండి, మొత్తం ఈజీగా మూమెంట్ అవుతుందా? యప్, రైట్, ఫార్వర్డ్, వెరీ గుడ్. ఫ్లెక్సిబుల్,
ఇప్పుడు చాలా వరకు అంటే అంతకుముందు బాగా పెయిన్ వచ్చేది చేయాలంటే, ఇప్పుడు చాలా బాగుంది, చాలా రిలీఫ్గా ఉంది. మీకు పెయిన్ రిలీఫ్తో పాటు ఫ్లెక్సిబిలిటీ కూడా తెలుస్తుంది. ఓకే, ఐ థింక్ మేము ఇప్పుడు ఇందాక మీకు ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు మీ మజిల్ చాలా మీరు భయపడుతున్నారు, అది ఫస్ట్ పాయింట్ ఒకటి. సెకండ్ థింగ్ ఏంటంటే ఎక్సర్సైజ్ చేయని బాడీ కాబట్టి ఎక్సర్సైజ్ బాగా అవసరం మీకు. ఎక్సర్సైజ్ ఎందుకు అవసరం అంటే స్పైన్ బాగా సపోర్ట్ ఇవ్వడానికి మీకు సంబంధించిన సపోర్టివ్ మజిల్స్ అన్నీ అంత కరెక్ట్గా లేదు కాబట్టి మీకు వీపులో, ఎందుకంటే వీపులో మన రిబ్స్ దగ్గర చాలా సపోర్ట్ దొరుకుతుంది రిబ్స్ ద్వారా. బట్ అక్కడ మజిల్స్ వీక్ ఉంటే ముట్టుకుంటే ఉండే పెయిన్ చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. సో వాటిని స్పైనల్ మొబిలిటీ ఎక్సర్సైజ్ బాగా మీకు అలవాటు చేయాల్సి వస్తుంది మేము. హార్డ్లీ ఇట్ గోయింగ్ టు టేక్ 1 to 2 weeks టైం. 1 week to 2 weeksలో మాతో పని ఉంటుంది. ఆ 2 weeks తర్వాత మీరు ఇంటి దగ్గర హోమ్ ప్రోగ్రామ్స్ అన్ని కండక్ట్ చేసుకోవచ్చు. సో ఆఫ్టర్ ఎ మంత్ చెకప్కి మళ్ళీ వస్తే ఇవాళ ఉన్న మీరు 1 month తర్వాత ఉన్న మీరుకి చాలా డిఫరెన్స్ అనిపిస్తుంది. హార్డ్లీ 1-2 minutes ఆఫ్ ట్రీట్మెంట్స్లో మీకు రిలీఫ్ మాత్రమే దొరుకుతుంది. బట్ పర్మనెంట్గా క్యూర్ అవ్వడానికి చాలా టైం తీసుకుంటుంది. మీ బాడీ టైం తీసుకుంటుంది, మేము కాదు. మీ బాడీ టైం తీసుకున్న తర్వాత ఆ తీసుకునే టైంని మేము రెస్పెక్ట్ ఇస్తాము కాబట్టి గ్యాప్ ఎక్కువ తీసుకుంటాం. సో ఎవరైతే వీడియో చూస్తుంటారో మీ ఎక్స్పీరియన్స్ ఒక్కసారి షేర్ చేయండి, ఎలా అనిపించిందో. నాకైతే ఇప్పుడు చాలా బాగుంది. అంతకుముందు పెయిన్ వచ్చేది కానీ ఇప్పుడు పెయిన్ ఏమి అనిపించట్లేదు, చాలా రిలీఫ్గా ఉంది నాకైతే. ఇంకా అంటే అంత తొందరగా ఇది కాదని సార్ చెప్పారు కాబట్టి కొంచెం టైం తీసుకొని మళ్ళీ నేను రావడం జరుగుతుంది ఇక్కడికి. ఇప్పటికైతే ప్రెజెంట్ చాలా బాగుంది, నాకు రిలీఫ్గా ఉంది. యా, థ్యాంక్ యూ సో మచ్. సో తనలాగే ఎవరికైతే రిలీఫ్ అవ్వాలనుకుంటున్నారో స్పైన్ని ఫస్ట్ ఎగ్జామిన్ చేయించుకోండి. ఎగ్జామిన్ చేస్తే తప్ప మనకు ప్రాబ్లం ఉన్నట్టు కూడా తెలియదు. ఎందుకంటే కొంతమంది పేషెంట్స్ జనరల్గా అందరూ అసలు పేషెంట్తో పాటు వచ్చిన అటెండర్స్ని కూడా వాళ్ళు సింపుల్గా చెక్ చేపిద్దామని నా దగ్గరకు వస్తారు. చెక్ చేస్తే ప్రతి ఆస్పెక్ట్లో వాళ్ళకి ఇబ్బందులు ఉన్నట్టు. కొంతమంది ఏసిమ్టమాటిక్ ఉంటారు. ఏసిమ్టమాటిక్ అంటే పెయిన్ లేకపోతే వాళ్ళ ప్రాబ్లం లేదనుకుంటారు. బట్ లోపల ఇన్వెస్టిగేషన్స్ చేసినా, ఫిజికల్ ఎగ్జామిన్ చేసినా ప్రాబ్లమ్స్ కన్ఫర్మ్గా కనపడతాయి. కాబట్టి ఎవ్వరు కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. సో మమ్మల్ని కాంటాక్ట్ అవ్వడానికి ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో మీకు నెంబర్ కనపడుతుంటుంది. సో ఆ నెంబర్కి వెంటనే కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్లో చేస్తే వెంటనే మీ ప్రాబ్లంకి డైరెక్ట్గా సొల్యూషన్ దొరికే అవకాశం దొరుకుతుంది. థ్యాంక్ యూ సో మచ్. సో ఇలాంటి వీడియోస్ ఫర్దర్గా చాలా ఉంటాయి. డాక్టర్ సచిన్ అని యూట్యూబ్లో టైప్ చేసిన మీరు చాలా మన పాత పేషెంట్స్తో సంబంధించిన వీడియోస్ కానీ, ఫిజియోషైన్ ఫిజియోథెరపీ సెంటర్ అని చెప్పి మీరు గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ చూసినా కూడా మా డీటెయిల్స్ అన్నీ మీకు కనపడుతుంటాయి. ఎన్నో వేల మంది సక్సెస్ స్టోరీస్ కూడా మన ఫిజియోషైన్ పేరిట ఉన్నాయి. కాబట్టి మీరు వన్ ఆఫ్ ద బెస్ట్ పేషెంట్గా మాకు ఉండాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.